పోలేపల్లి గ్రామ పంచాయతీలో 1,70,00,000 నిధులు హంఫట్. నిజమని తెలిసిన ప్రభుత్వ అధికారులు కలెక్టర్కు నివేదిక. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చొరవతో వెలుగులోకి. పోలేపల్లి గ్రామ పంచాయతీలో అవినీతి బట్టబయలు. మొక్కలు నాటడం, నర్సరీ నిర్వహణలో 20 లక్షలు, సీసీ కెమెరాల ఏర్పాటులో మరో 20 లక్షలు, గ్రామ పంచాయతీలో జేసీబీతో పనిచేసినట్లుగా 20 లక్షల పైన, ఎంబీలు లేకుండా కేవలం ఓచర్లతో డ్రా చేసినట్లు గుర్తించారు. 5 ఏళ్లుగా గ్రామ పంచాయతీలో ఉద్యోగుల సంఖ్య అధికంగా చూపుతూ 20 లక్షల వరకు గోల్మాల్ పాల్పడినట్లు గుర్తించినట్లు సమాచారం. మొత్తం 1,70,00,000 వరకు అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సర్పంచ్ మీడియాకెక్కిండ్రు. నన్ను బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు, వాళ్ళు చేసిన అవినీతితో నాకేం సంబంధం లేదు అని అన్నారు. నేను అవినీతికి సహకరించినందుకే నా మీద అవిశ్వాసానికి ప్లాన్ చేసేసి ఆర్డీఓ ఆఫీస్ కూడా వెళ్ళిరని చెప్తుర్రు. ఇప్పుడు డిప్యూటీ సర్పంచ్ ఏం చెప్తుందో ఒక మాట వినండి మీరు కూడా. మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె అవినీతి చేసిందో చేయలేదో మాకైతే అంటే అన్ని మేము సంతకాలు పెట్టించినాం. పెట్టండి మీరు సంతకాలు పెట్టండి అని బెదిరింపులు మా పైన. ఏమైనా చెక్ల పైన సంతకాలు పెట్టకుంటే బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారు. మరి అప్పుడు బెదిరించినప్పుడు ఫిర్యాదు చేసి బయటికి రాకుండా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారా? మమ్మీ పేపర్కి వచ్చినందుకు బయటకు వచ్చినాం సార్ మేము. అంటే ఇప్పుడు సంతకం పెట్టమన్నారు, మీరు పెట్టినరు. సో ఆ నిధులు సక్రమానికి వాడిర్రా అక్రమానికి వాడిర్రా అనేది కూడా క్లారిటీ రావాలి. డెవలప్మెంట్ కోసం వాడుతున్నాం, ఏ ప్రాబ్లం ఉన్నా మేము చూసుకుంటాం, మీరు సంతకం పెట్టండి అని మాట్లాడారు సార్. ఓకే, సంతకం పెట్టినందుకు ఇప్పుడు ఒకవేళ ఒకవేళ అవినీతి జరిగిందని రుజువై శిక్ష పడితే మరి మేము ఎలాంటి అవినీతి చేయలేదు, మావి ప్రూఫ్స్ కూడా ఏమీ లేవు సార్. అసలు చెక్ మీద మీరు సంతకం పెట్టిన సంతకం ఒక్కటి పెట్టినాం, మమ్మల్ని బెదిరించి పెట్టించుకున్నారు సంతకం. సో ఇప్పుడు మరి మీరు పబ్లిక్ పక్షంలో మా మీద అవిశ్వాసం పెట్టాలని కూడా వార్డు మెంబర్లను ప్రయత్నం చేశారు, వార్డు మెంబర్లతో సహా ప్రయత్నం చేశారు. ఆర్డీఓ ఆఫీస్కి పోయిర్రు, ఆర్డీఓ ఆఫీస్కి పోయి కూడా మా మీద అవిశ్వాసం తీర్మానం పెట్టాలి మేడం, ఇట్లా పోలేపల్లి గ్రామ పంచాయతీ మీద అని, డిప్యూటీ సర్పంచ్ మీద పెట్టాలి అని వార్డు నెంబర్లు వెళ్తే ఆర్డీఓ మేడం ఉండి ఏం ఫ్రాడ్ చేసిండ్రు, వాళ్ళు ఏమైనా ఫ్రాడ్ చేసి ఉంటే నాకు చెప్పండి, నేను వచ్చి అవిశ్వాసం పెడతాను అన్నారు. అయితే వాళ్ళు 3 రోజులు టైం తీసుకున్నారు. మా మీద ఎలాంటి ఫ్రాడ్ జరగలేదని తెలుసుకొని వీళ్ళు వెళ్ళలేదు, ఆ మేడం రాలేదు, ఎలక్షన్స్ ఏం పెట్టలేదు. అంటే ఎప్పుడు జరిగింది ఈ అవిశ్వాసం సంబంధించిన? 2 ఇయర్స్ బ్యాక్ జరిగింది. మీరు ఎన్నికైన 2 ఇయర్స్ తర్వాత? మేము ఎన్నికైనాక 2.5, 3 మధ్యలో